అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ సంపుటిత శ్రీ సూక్తంలో 12వ శ్రీకళా మంత్రం ఆపహసృజంతు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయమే కులే అన్నటువంటిది 12వ శ్రీకళా మంత్రం. ఈ శ్లోకం యొక్క ప్రప్రథమంలోనే సృష్టి యొక్క రహస్యాన్ని గురించి వర్ణించబడి ఉంది. ఆపహ సృజంతు, సృష్టికి మూల కారణమైనటువంటిది జలము అన్నటువంటిది ఇందులో స్పష్టం చేయబడింది. జలములు అనగా నీరములు అనగా నారాయణ స్వరూపం. ఆపోవ ఇదగం సర్వం విశ్వాభూతాన్యాపహ ప్రాణవో ఆపహ పశవో ఆపహ అన్నం ఆపో అంటూ జలశక్తియే సృష్టిలో సర్వానికి ఆధారభూతమైనటువంటిది అన్నటువంటిది ఇందులో మనకు స్పష్టమవుతూ ఉన్నది. సృష్టికి మూలమైనటువంటిది అద్భుతమైనటువంటిది ఈ నారాయణీ శక్తి. ఈ అఖండమైనటువంటి చైతన్య శక్తి నుంచి సృష్టి ఉత్పన్నమవుతున్నది, ఇందులో స్థితిని పొందుతూ ఉన్నది, ఇందులో తిరిగి లీనమవుతూ ఉన్నది. అందుకే ధ్యాన యోగి ఈ పవిత్రమైనటువంటి శ్రీకళా మంత్రంలో మొదటి పదాన్ని తీసుకొని ఆపహసృజంతు అన్నటువంటి ఈ చిన్న పదంలో ఉన్నటువంటి అర్థంలో సృష్టి స్థితి లయాలకు ఏ దైవిక శక్తి కారణమైనటువంటిదో ఆ శక్తిని ధ్యానిస్తాడు. అనగా పెద్దగా ఉన్నటువంటి పర్వతాన్ని చిన్న అద్దంలో చూచినట్లుగా తన హృదయము అన్నటువంటి అద్దంలో మహాపర్వతాన్ని దర్శించడం, ఈ విశ్వ సృష్టినంతటినీ తన హృదయ దర్పణంలో ఆత్మయోగి ధ్యానయోగి దర్శిస్తాడు. ధ్యానం చేయడం వలన మానవ హృదయంలో సమస్త భయాలు సందేహాలు తొలగిపోతాయి. భయంలో దుర్బలత్వం ఉంది, నిర్భయత్వంలో అద్భుతమైన బలవర్ధకమైన దైవిక శక్తి ఉంది. అందుకే నిర్భయం పరమ పవిత్రమైనటువంటిది, నిర్భయం సర్వజ్ఞమైనటువంటిది, నిర్భయం ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది. భయం వలన మానవుడు తన శక్తిని మర్చిపోతాడు, తనలో ఉన్నటువంటి పరమాద్భుతమైనటువంటి దైవిక శక్తులను తాను చేతులారా కోల్పోతాడు. అందుచేతనే ధ్యాన యోగి తన అంతరంగంలో ఉన్నటువంటి దైవిక శక్తులన్నిటినీ ధ్యానం ద్వారా వెలికి తీసి తన హృదయం అనేటువంటి దర్పణంలో అనంతమైనటువంటి ఈ సృష్టినంతటిని ఒక పెద్ద పర్వతంలాగా మనం భావించినప్పుడు ఈ సకల చరాచర బ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి ఆ వెలుగును తన హృదయము అనేటువంటి దర్పణంలో దర్శించగలుగుతాడు. అందుకే ఈ 12వ శ్రీకళా మంత్రంలో ఆపహసృజంతు అంటూ ఇలాగా ప్రారంభించబడింది. కొంతమంది ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. భయం వలన మానవుడు సర్వాన్ని కోల్పోతాడు. సత్యము మానవునికి నిర్భయత్వాన్ని ప్రబోధిస్తుంది. సత్యం వలన మానవుని హృదయంలో ధర్మం పెరుగుతుంది. ధర్మం ఎక్కడ వర్ధిల్లుతుందో నిజాయితీ, ధర్మశక్తి, శాంతి, అద్భుతమైనటువంటి దైవిక తేజస్సు ఇవన్నీ కూడా ఊటవలే వర్ధిల్లుతూ ఉంటాయి. అందుచేతనే ధర్మానికి ధ్యానానికి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. ఈ శ్రీకళా మంత్రంలో ఆపహసృజంతు అన్నటువంటి దానిలో అద్భుతంగా సృజ అనగా సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి నారాయణీ శక్తి అన్నటువంటి దాన్ని ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. కొల్హాపురిలో మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపాన్ని చూస్తే సింహవాహనం మీద అష్టాదశ భుజాలతో తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. ఈ దేదీప్యమానమైనటువంటి అష్టాదశ భుజ మహాలక్ష్మీదేవి యొక్క శక్తి నారాయణీ శక్తిగా వేదాలు వర్ణించాయి. అందుకే చండీ సప్తశతిలో ఏకాదశ అధ్యాయంలో నారాయణీ స్తుతినామ స్తోత్రం ప్రముఖంగా అందరూ నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు. ఈ నారాయణీ శక్తి సృష్టి స్థితి వినాశానాం శక్తిభూతే సనాతని గుణాశ్రయే గుణమయే దేవి నారాయణి నమోస్తుతే అంటూ అమ్మకు నమస్కరిస్తున్నారు. పవిత్ర గుణాలను ప్రసాదించేటువంటిది,
గుణాతీతులుగా తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించేటువంటి దివ్య గుణమయి గుణాతీతురాలైనటువంటి తల్లి శ్రీమన్నారాయణికి నమస్కారము. సృష్టికి, సృష్టి స్థితి లయాలకు ఏ తల్లి కారణభూతురాలో, సృష్టికి అతీతంగా ఏ తల్లి ప్రకాశిస్తూ ఉంటుందో ఆ నారాయణీ శక్తికి పదే పదే నమస్కరిస్తూ దేవతలందరూ కన్నతల్లిని వేడుకుంటూ ఉన్నారు. అనేక శ్లోకాలలో నారాయణీ నమోస్తుతే అన్నటువంటి మకుటంతో వచ్చేటువంటి ఈ శ్లోకాలలో సృష్టికి మూల కారణమైనటువంటి బీజంగా దైవికమైనటువంటి శక్తిగా తల్లి ఇందు వర్ణించబడుతూ ఉన్నది. మానవ జీవితంలో ఆధ్యాత్మికత పెరిగే కొలది మానవుని హృదయం తేజోవంతమవుతూ ఉంటుంది. అతనికి బాహ్యమైనటువంటి ప్రపంచ బంధనాలన్నీ కూడా సడలిపోతూ ఉంటాయి. దైవికమైనటువంటి శాంతితో, దైవికమైనటువంటి దివ్య తేజస్సుతో హృదయం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది. సమస్త బంధనాలన్నిటికీ అతీతమైనటువంటి బంధరహిత స్థితికి చేరుకుంటాడు. బంధనాలన్నీ కూడా బాహ్య ప్రపంచానికి సంబంధించినటువంటివి. బంధరహితమైనటువంటి శక్తిని ప్రసాదించేది ఆపహసృజంతు స్నిగ్ధాని అంటూ ఏ తల్లి అయితే సృష్టి స్థితి లయాలకు అతీతమైనటువంటిదో, ఏ తల్లి బంధరహితమైనటువంటి మోక్షస్వరూపమో, నిరంతరము తనయందు తుర్య పదగామినిగా ఏ బ్రహ్మమయి ప్రకాశిస్తూ ఉన్నదో ఆ బ్రహ్మమయికి తన శరీరము ఒక ఆలయము అంటూ ఆత్మవిద్యావంతుడైన సాధకుడు తన అంతరంగంలో అనుభూతిని పొందుతాడు. ఇది అనుభవం, మనోవాచామ గోచరమైనటువంటిది ఈ అనుభవం. ఈ అనుభవాన్ని వర్ణించడానికి ఈ ప్రపంచంలో ఏ భాషలో పదాలు అందవు. ఎన్నటికీ వర్ణించడానికి సాధ్యం కానటువంటిది, అద్భుతమైనటువంటి ఆనందాన్ని తన అంతరంగంలో అనుభూతిని పొందేటువంటిది. అందుచేతనే ఈ శ్రీకళా మంత్రాన్ని ధ్యానించగా సృష్టి యొక్క రహస్యం తన లోపలే ఉన్నది. ఈ పంచభూతాత్మకమైనటువంటి శరీరంలో సృష్టికి మూలమైనటువంటి చైతన్యం దాగి ఉన్నది అన్నటువంటి రహస్యాన్ని తాను గ్రహించగలుగుతాడు. అందుకే పెద్ద కొండను చిన్న అద్దంలో దర్శించడం లాంటిది అని చెప్పుకున్నాం. పెద్ద కొండను చిన్న అద్దంలో ఎలాగ దర్శిస్తాము? పెద్ద కొండ అనగా మనం ఆకాశంలో చూసే అనేక కోట్ల అజాండ భాండాలు. ఈ అజాండ భాండాలంతటినీ ఆవరించినటువంటి పరబ్రహ్మమయ చైతన్య శక్తి శ్రీమన్నారాయణి. ఆ జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాత్రిపుర సుందరి స్వరూపిణి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణి జగదంబిక, సృష్టికి మూలమైనటువంటి ఆ శక్తి ఓంకారమయి ప్రతి జీవి యందు ప్రాణశక్తిగా వర్ధిల్లుతూ ఉన్నది. ఈ దివ్యమైన అనుభూతి పొందినటువంటి సాధకుడు సర్వమునందు తల్లిని సాక్షాత్కరించుకుంటాడు. ఈ సర్వము ఆ శ్రీమన్నారాయణ యొక్క స్వరూపమే, తన రూపమే ఈ సకల చరాచర ప్రాణికోట్లంతటా ప్రకాశిస్తున్నది అన్నటువంటి సత్యానుభూతిని పొందగలడు. ఏ మానవ హృదయం శ్రీమన్నారాయణకి నిలయంగా ఉంటుందో ఆ హృదయం పూర్ణమైనటువంటి ఆధ్యాత్మికమయమవుతుంది. అనగా ఆ హృదయంలో కరుణ, దయ, అవ్యాజ్యమైనటువంటి ప్రేమ, ధర్మం, శాంతి, అద్భుతమైనటువంటి ఆత్మప్రకాశం ఇవన్నీ వర్ధిల్లుతూ ఉంటాయి. సత్యమే బలం, సత్యం జ్ఞానం, సత్యం అనంతమైనటువంటిది, సత్యం బ్రహ్మస్వరూపమైనటువంటిది. సత్యంలో నిర్దయ ఉండదు, సత్యంలో అహంకారం ఉండదు, సత్యంలో అజ్ఞానం ఉండదు, సత్యంలో స్వార్థం ఉండదు. సత్యం మీ బలంగా ఉంటుంది. సత్యం మీరు సర్వత్రా సాక్షాత్కరించుకుంటూ ఉంటారు. సత్యం సాక్షాత్తు మీ ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకే ఎవరైతే సత్యాన్ని ధ్యానిస్తున్నారో, ఎవరైతే సత్యానుభూతి కోసం ఈ జన్మలో పరితపిస్తారో, తమ స్వస్వరూపం నందు, తమ ఆత్మయందు అఖండమైనటువంటి ఆనందాన్ని నిరంతరం అనుభవిస్తూ ఉంటారు. ఈ సకల చరాచర సృష్టిలో దేనిని చూచినా సత్యం తప్ప, తన ఆత్మస్వరూపం తప్ప మరొకటి అనుభూతి కాదు.
సత్యానుభూతిని పొందినటువంటి ఆధ్యాత్మిక సాధకునకు ఈ సకల చరాచర ప్రపంచం అంతటా తన ఆత్మస్వరూపం తప్ప మరి ఏదియూ గోచరం కాదు. అటువంటి అద్భుతాద్భుతమైనటువంటి సత్యస్వరూప సాక్షాత్కారమే ఈ 12వ శ్రీకళా మంత్రంలో ఆపహసృజంతు స్నిగ్ధాని అంటూ స్నిగ్ధమైనటువంటిది, సర్వాన్ని పోషించేటువంటిది, తన హృదయ దర్పణంలో తన అనంతమైనటువంటి విశ్వస్వరూపాన్ని చూపించేటువంటిది ఆ అఖండమైనటువంటి బ్రహ్మశక్తి. ఆ శక్తియే నారాయణీ శక్తి. ఆ మహాచైతన్య శక్తి ఇట్టిది అని ఎవ్వరూ ఎన్నటికీ వర్ణించడానికి సాధ్యం కానటువంటిది. అనుభవం ద్వారా మాత్రమే గ్రహించగలుగుటకు సాధ్యమైనటువంటిది. అటువంటి చైతన్య శక్తి యొక్క దివ్య దర్శనం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం, ఆత్మానుభవం కోసం ఈ లోకంలోకి మనం వచ్చాము అన్నటువంటి సత్యాన్ని ఈ 12వ శ్లోకంలో మనకు చూపిస్తూ ఆపహసృజంతు. పురుష సూక్తంలో ఇదే భావాన్ని వచ్చే విధంగా అద్య సంభూత పృథివ్యైరసాశ్చ అంటూ వర్ణిస్తుంది. అదే భావాన్ని ఈ శ్లోకంలో ఇందు వర్ణించబడింది. అద్భుతాద్భుతమైనటువంటి అమృత స్వరూపము, రసస్వరూపము, జగన్మాత యొక్క దివ్య అనుగ్రహము అమృత స్వరూపమైనటువంటిది. అమృత వర్షిణి జగన్మాత తనను ధ్యానించినటువంటి భక్తుని యొక్క అంతరంగంలో ప్రకాశిస్తూ సహస్రారంలో వెలుగొందుతూ అమృత వర్షాన్ని వర్షింపచేసి 72,000 నాడులను అమృత వర్షంతో తడుపుతూ సమస్త ప్రపంచాన్నంతటినీ ప్రకాశవంతం చేసేటువంటిది ఈ శ్రీమన్నారాయణీ శక్తి. అందుకే సంపుటిత శ్రీ సూక్తంలో ఈ 12వ శ్రీకళా మంత్రాన్ని నది ఎక్కడైనా సముద్రాన్ని వెళ్ళి సంగమించే ప్రదేశంలో కూర్చొని ఈ శ్లోకాన్ని ఆర్షకాలంలో ఋషీశ్వర్లు ధ్యానించేవారు. శ్రీ సూక్తం సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క ప్రత్యక్ష స్వరూపం, జగన్మాత యొక్క సూక్ష్మ శరీరము అని చెప్పొచ్చు. శ్రీ సూక్తం పారాయణం చేయడము అంటే జగన్మాతను బీజమంత్రాలతో ప్రార్థిస్తూ అమ్మ యొక్క దివ్య తేజస్సును గృహమంతా నింపుకోవడమే అని అర్థం. ఈ మధ్య నేను పెనుసులలో ఉన్నప్పుడు ప్రతినిత్యం వేలాది మంది ప్రతిరోజు వచ్చేవారు. ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది శ్రీ సూక్తం విధిగా ప్రతినిత్యం పారాయణం చేస్తున్నట్లుగా నాతో స్వయంగా మీరందరూ చెప్పారు. చాలా సంతోషం కలిగింది. ఏదో ఒక సాధన చేయాలి. అలా చేయడం వలన అసత్యమయమైనటువంటి జగత్తు నుంచి విడివడి సత్యస్వరూపమైనటువంటి ఆత్మ ప్రకాశంలోనికి అడుగుపెట్టేందుకు మంచి అవకాశం లభిస్తుంది. అందుకే కదా మనం అసతోమా సద్గమయ అని చెప్తాం. అసత్యమయమైన జీవనాన్ని గడుపుతున్నాము, అందులో నుంచి సత్యస్వరూపాన్ని మేము సాక్షాత్కరించుకోవాలి అని ప్రార్థిస్తున్నాం. తమో గుణం నుంచి విడివడి జ్ఞానపూర్ణమైనటువంటి తేజస్సు యందు మేము ప్రకాశించాలి అంటూ తమసోమా జ్యోతిర్గమయ అంటూ వేడుకుంటూ ఉన్నాం. అమృత స్వరూపమైనటువంటి తన ఆత్మను తన యందు సర్వత్రా సర్వభూతాల యందు సాక్షాత్కరించుకోవాలి అన్నటువంటి దానికే మృత్యోర్మ అమృతంగమయ అంటూ ఈ అద్భుతమైనటువంటి ఈ శాంతి ప్రార్థన ద్వారా మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాం. అందుకే చాలామంది ఈ శ్రీ సూక్తాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ సాక్షాత్ జగన్మాత వెలుగును తమ అంతరంగంలో అనుభూతిని పొందుతూ ఉన్నారు. మీరందరూ ప్రతినిత్యం ఉదయం సాయంకాలం ఈ సంపుటిత శ్రీ సూక్తాన్ని పారాయణం చేయండి. ఇందువల్ల మీ గృహ వాతావరణం దైవికమైనటువంటి వెలుగుతో నిండిపోతుంది. మీకు సర్వ అభీష్టాలు సిద్ధిస్తాయి. అంతేకాదు మన హృదయం, మన జీవితం పూర్ణమైనటువంటి శాంతితో నిండిపోతుంది. శుభప్రదమైన అమృతపూర్ణమైనటువంటి జగన్మాత యొక్క దివ్య కృపచేత మీ గృహంలో శాంతి వర్ధిల్లుతుంది. సర్వశుభాలు మీ అందరికీ చేకూరుతాయి. విశ్వశాంతి వర్ధిల్లాలని జగన్మాత యొక్క పవిత్ర పాదపద్మాలకు ఆత్మాంజలిని సమర్పిద్దాము. ఓం శాంతి శాంతి శాంతి.